వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, 2025 సైకిల్ అత్యంత రసవత్తరంగా సాగుతుంది. ఫైనల్ బెర్త్ కోసం మొదటి నుంచి 9 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రేస్‌లో పలు టీమ్‌లు ఇప్పటికే ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించాయనే చెప్పుకోవాలి. వాళ్ళకు ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కానీ, ఆ జట్లు ఫైనల్ చేరడం దాదాపుగా కష్టమే. పలు జట్లు పూర్తి మ్యాచ్‌లు కూడా ఆడేశాయి. అయితే ఫైనల్ చేరే పలు జట్ల మధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయి అనే అంశం గురించి మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం 63% విజయాలతో ఉన్న సఫారీలకు ఫైనల్ బెర్తు దాదాపుగా ఖరారైనట్టే. ఈ డబ్ల్యూటీసీ 2023, 2025 సైకిల్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడింది. మొదటి మ్యాచ్లో ఇండియాపై గెలిచిన ఆ జట్టు ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడింది. ఇండియాతో 1, న్యూజిలాండ్తో 2 మ్యాచ్లు ఓడింది. ఐదో మ్యాచ్ను వెస్టిండీస్తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత సఫారీలు చెలరేగారు. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో పదిలంగా ఉన్నారు. వరుసగా సఫారీలు వెస్టిండీస్పై 1, బంగ్లాదేశ్, శ్రీలంకలపై 2 మ్యాచ్లు గెలిచారు. మొత్తంగా ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచిన సఫారీలు 1 డ్రా చేసుకొని 3 ఓడిపోయారు. కాగా ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో సఫారీ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అవి కూడా స్వదేశంలోనే కావడం గమనార్హం. ప్రత్యర్థి పాకిస్తాన్ కావడం ఇంకా సానుకూల అంశం. పాకిస్తాన్ ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా సఫారీలను ఓడించడం కష్టమే. అలాగే ఈ 2 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా కనీసం 1 మ్యాచ్ గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. డబ్ల్యూటీసీ పట్టికలో 2వ స్థానంలో ఉన్న జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా. ఆ జట్టు ఖాతాలో 58% విజయాలున్నాయి. ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడిన కంగారులు 9 గెలిచి 4 ఓడిపోయారు. 2 మ్యాచ్లను డ్రా చేసుకున్నారు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియాకు ఇంకా 4 మ్యాచ్లు మిగిలున్నాయి. ప్రస్తుతం భారత్తో జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీలంకతో కూడా కంగారులు 2 మ్యాచ్లు ఆడతారు. అది కూడా లంక గడ్డపై కావడం గమనార్హం. 2 నెలల క్రితం తమ సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ ఓడించిన శ్రీలంకను అంత తేలికగా తీసుకోవడానికైతే వీల్లేదు. మొత్తంగా ఈ 4 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిస్తే కంగారులు వరుసగా రెండోసారి ఫైనల్ చేరతారు. అంతకంటే తక్కువ గెలిస్తే ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మొత్తంగా ఫైనల్ చేరడానికి ఇప్పటికైతే ఆస్ట్రేలియాకు 65% అవకాశాలున్నాయి. ఇక డబ్ల్యూటీసీ పట్టికలో 3వ స్థానంలో ఉన్నది మన టీమిండియానే. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 50% విజయాలున్నాయి. ఈ 2023, 2025 సైకిల్లో తమ తొలి మ్యాచ్ను 2023 జూలైలో వెస్టిండీస్తో ఆడిన భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో గెలిచింది. విండీస్తోనే రెండో టెస్టు ఆడి డ్రా చేసుకుంది. ఆ తర్వాత 2023 డిసెంబర్, 2024 జనవరిలో సౌత్ ఆఫ్రికాతో మొదటి టెస్టులో ఓడినప్పటికీ రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా. వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాతో విదేశాల్లో 2 మ్యాచ్ల సిరీస్లో ఆడిన భారత జట్టు విండీస్తో సిరీస్ను 1-0తో గెలుచుకుంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. 2024 ఫిబ్రవరి, మార్చిలో స్వదేశంలో ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడింది భారత జట్టు. మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా 4 టెస్టుల్లో గెలిచి సిరీస్ను 4-1తో గెలుచుకుంది. రెండో టెస్టులో 106 పరుగులు, మూడో టెస్టులో 434 పరుగులు, నాలుగో టెస్టులో 5 వికెట్ల తేడాతో, చివరిదైన 5వ టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత స్వదేశంలో 2024 సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో భారత జట్టు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది. మొదటి టెస్టులో 280 పరుగుల తేడాతో గెలవగా రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇలా వరుసగా 6 టెస్టు మ్యాచ్లు గెలిచిన భారత జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. అప్పటి ఉన్న పరిస్థితి చూస్తే టీమిండియా ఈసారి కూడా ఫైనల్ చేరడం పక్కా అనిపించింది. కానీ అక్టోబర్, నవంబర్లో న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఈ సిరీస్లో అనూహ్యంగా ఓడిన భారత్ అన్ని మ్యాచ్లు ఓడి ఏకంగా క్లీన్ స్వీప్ అయింది. మొదటి టెస్టులో 8 వికెట్ల తేడాతో, రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో, మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో అప్పటి వరకు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా ఒక్కసారిగా 3వ స్థానానికి పడిపోయింది. ఒకవేళ ఈ సిరీస్ కనుక భారత జట్టు 3-0తో గెలిచి ఉంటే ఆస్ట్రేలియాతో సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఫైనల్ చేరేది. కానీ అలా జరగలేదు. ఇక ఆసీస్తో జరిగిన మొదటి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో టెస్టును డ్రా చేసుకుంది. మొత్తంగా ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 17 టెస్టులు ఆడిన భారత జట్టు 9 గెలిచి 6 ఓడిపోయింది. 2 డ్రా చేసుకుంది. భారత జట్టుకు మరో 2 టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరగనున్న 4, 5వ టెస్టు మ్యాచ్లు. భారత జట్టుకు వరుసగా మూడోసారి ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ రెండింటిలో ఖచ్చితంగా గెలవాల్సిందే. 1 ఓడిన ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్ చేరడానికి టీమిండియాకు చాలా తక్కువ అవకాశాలున్నాయి.
ఎందుకంటే కంగారులను వారి సొంత గడ్డపైన వరుసగా 2 టెస్టుల్లో ఓడించడం అంత సులువు కాదు. అలాగే ఫైనల్ చేరాలంటే కంగారులకు కూడా ఇంకా 2 మ్యాచ్లు కీలకం కావడంతో వాళ్ళు కూడా అంత సులువుగా ఓడిపోరు. కాబట్టి ప్రస్తుతం ఫైనల్ చేరడానికి టీమిండియాకు 30% మాత్రమే అవకాశాలున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న జట్టు మాజీ ఛాంపియన్ న్యూజిలాండ్. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో న్యూజిలాండ్ అన్ని మ్యాచ్లు ఆడేసింది. మొత్తంగా 14 మ్యాచ్లు ఆడి 7 గెలిచి 7 ఓడిపోయింది. ప్రస్తుతం వారి ఖాతాలో 48% విజయాలున్నాయి. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-2తో ఓడిపోవడం వారి ఫైనల్ అవకాశాలను దెబ్బతీసింది. ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలను బట్టి చూసినా ఫైనల్ చేరేందుకు కివీస్కు దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే. కాబట్టి న్యూజిలాండ్ ఫైనల్ చేరే అవకాశాలు ఏమాత్రం లేవు. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న జట్టు శ్రీలంక. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన శ్రీలంక 5 గెలిచి 6 ఓడింది. లంక ఖాతాలో 45% విజయాలున్నాయి. డబ్ల్యూటీసీ సైకిల్లో శ్రీలంకకు మరొక 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అది కూడా స్వదేశంలోనే కావడం గమనార్హం. కాకపోతే బలమైన ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. అయితే శ్రీలంక ఈ 2 మ్యాచ్లు గెలిచిన ఫైనల్ చేరుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇతర మ్యాచ్లపై ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనల్ చేరేందుకు ప్రస్తుతం లంకేయులకు 20% మాత్రమే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉన్న జట్టు ఇంగ్లాండ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగేది తమ దేశంలోనే అయినప్పటికీ ఇంగ్లీష్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. ఈసారి కూడా చేరే అవకాశాలు లేవు. డబ్ల్యూటీసీ సైకిల్లో అన్ని జట్ల కంటే ఎక్కువగా 22 మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ 11 గెలిచి 10 ఓడిపోయింది. 1 డ్రా చేసుకుంది. ఇంగ్లీష్ జట్టు ఖాతాలో 43% విజయాలు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు తమ కోట అన్ని మ్యాచ్లు కూడా ఆడేసింది. దీంతో ఇంగ్లాండ్ ఫైనల్ చేరే అవకాశాలు ఏమాత్రం లేవు. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న జట్టు పాకిస్తాన్. డబ్ల్యూటీసీ సైకిల్లో 10 మ్యాచ్లు ఆడిన పాక్ 4 మాత్రమే గెలిచి 6 ఓడింది. ఆ జట్టు ఖాతాలో 33% మాత్రమే విజయాలున్నాయి. పాకిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికాతో 2, వెస్టిండీస్తో 2 కలిపి మొత్తంగా ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో సౌత్ ఆఫ్రికాతో విదేశాల్లో కాగా వెస్టిండీస్తో స్వదేశంలో ఆడనుంది. అయితే పాక్ జట్టు ఒకవేళ ఈ 4 మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు ఏమాత్రం లేవు. ఇక పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న జట్టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కూడా ఇప్పటికే తమ కోటా మొత్తం మ్యాచ్లు ఆడేసింది. మొత్తంగా 12 మ్యాచ్లు ఆడిన బంగ్లాదేశ్ 4 మాత్రమే గెలిచి ఏకంగా 8 ఓడింది. 31% మాత్రమే విజయాలు నమోదు చేసింది. ఆ జట్టుకు ఇంకా మ్యాచ్లు కూడా మిగిలి లేకపోవడంతో ఫైనల్ చేరే అవకాశాలు ఏమాత్రం లేవు. ఇక పాయింట్ల పట్టికలో చివరగా 9వ స్థానంలో ఉన్న జట్టు వెస్టిండీస్. డబ్ల్యూటీసీ ఫైనల్లో 11 మ్యాచ్లు ఆడిన కరేబియన్ జట్టు 2 మాత్రమే గెలిచింది. ఏకంగా 7 ఓడిపోయింది. 2 డ్రా చేసుకుంది. కేవలం 32% విజయాలు నమోదు చేసింది. ఆ జట్టు పాకిస్తాన్ గడ్డపై ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 2 మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ కరేబియన్లు ఫైనల్ చేరే అవకాశాలు మాత్రం ఏమాత్రం లేవు. మొత్తంగా ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల పరంగా చూస్తే 5 జట్లు ఇప్పటికే ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించాయి. శ్రీలంక కూడా ఫైనల్ చేరే అవకాశాలు తక్కువే. మిగిలిందల్లా 2 స్థానాల కోసం పోటీ భారత్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్యనే ఉండనుంది. ఈ 3 జట్ల మధ్య ఫైనల్ రేసు రసవత్తరంగా సాగుతోంది. సౌత్ ఆఫ్రికా ఫైనల్ బెర్త్కు చేరువగా ఉంది కాబట్టి ఒక్క స్థానం కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చావోరేవో అనే తరహా వాతావరణం నెలకొంది. చివరగా ఫైనల్ చేరే 2 జట్లు ఏవో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఏ జట్లు చేరుతాయని భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. చివరగా ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.